మౌంతా తుఫాన్ కారణంగా విజయవాడలో భారీగా వర్షాలు పడుతున్నాయి. రాత్రి అంటే నిన్నటి నుంచే బిగిన్ అయింది. కాకపోతే రాత్రి 3:30 నుంచి కాస్త వర్ష తీవ్రత బాగా పెరిగింది. అయితే కూటమి ప్రభుత్వం కొండ కింద ప్రాంతాల వాళ్లకు ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేసి వాళ్ళకి వైద్యపరమైన మరియు భోజన సదుపాయాలు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసింది. అలాగే రైతులకు ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే, ఇటువంటి సమయాల్లో దయచేసి పొలాల వద్దకు వెళ్ళటం కానీ, చెట్ల దగ్గర నిలబడటం కానీ, పెద్ద పెద్ద కరెంటు స్తంభాల దగ్గరికి వెళ్ళటం కానీ చేయవద్దు. అలాగే పిల్లల్ని ముఖ్యంగా బయటికి పంపించవద్దు. ఎందుకంటే ఇంత భారీ వర్షాల్లో పిల్లల్ని బయటికి పంపించడం అంత మంచిది కాదు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల జాగ్రత్తలు ముందుగానే తీసుకున్నారు. కలెక్టర్లను అప్రమత్తం చేయడంతో పాటు మున్సిపాలిటీ కార్పొరేషన్ సిబ్బందులను గ్రామ పంచాయతీల్లోని సిబ్బందులను అప్రమత్తం చేశారు. సత్వరమే సహాయం అందే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. నాణ్యమైన సదుపాయాలు అందజేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా సరే ముందుంటారు. అదేవిధంగా షెల్టర్లలో త్రాగునీరు నుంచి అందించే ఆహారం వరకు నాణ్యంగా ఉండాలని ముందుగానే ఆయన సిబ్బందులను హెచ్చరించారు. కాబట్టి అన్ని రకాలుగా వర్షానికి ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే దృక్పథంతో ఆయన ఎంతో ముందు చూపుతో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా హర్షణీయం. విజయవాడ 6వ డివిజన్లో అలాగే తూర్పు నియోజకవర్గంలో కూడా గద్దె రామ్మోహన్ రావు గారు మరియు ఆయన కుమారుడు క్రాంతి గారు అన్ని రకాల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. అలాగే కొండ కింద ప్రాంతాలను, కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాలను సందర్శించి అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బందికి సూచించారు. ఈ విధంగా ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుండి చర్యలు తీసుకుంటుంది.